రాష్ట్ర ప్రభుత్వం తీరుపైన రైతులు అసంతృప్తిగా ఉన్నారని అన్నారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కొత్త పార్టీతో వచ్చిన తనకు ప్రజలకు మంచి చేసే శక్తి ఇవ్వాలని దేవుణ్ణి కోరుకున్నానని చెప్పారు. ప్రజలకు మంచి చేసే వరకు తన పోరాటం ఆగదని అన్నారు కవిత. తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ శక్తిగా మనం తెలంగాణ రక్షణ సేన పుట్టుకొని వచ్చినాం. ఎందుకంటే ఏ లక్ష్యాల కోసం అయితే తెలంగాణ తెచ్చుకున్నామో ఆ లక్ష్యాలు సాధించుకోలేదు కాబట్టి వాటిని సాధించుకోవడానికి తెలంగాణ ప్రజల హక్కుల్ని పరిరక్షించుకోవడానికే రక్షణ సేన వచ్చింది. మరి ఇవాళ మనం మొయినాబాద్ లో ఉన్నాం, చేవెళ్లలో ఉన్నాం, పక్కకే ఒక 10 కిలోమీటర్ల దూరంలో 100 కోట్ల ఎకరం పోతుంది. తెలంగాణ వస్తే 111 జీవో ఎత్తేస్తే మాకు కూడా మంచిగా అవుతుంది, లాభం అవుతుంది అనుకుంటే ఇప్పటి వరకు కూడా 2 ప్రభుత్వాలు మారినా అందరూ ఎన్నికల ముందు వచ్చి చెప్పిపోయేటోళ్లే కానీ ఎవరు కూడా 111 జీవో ఎత్తేయలేదు. మరి ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా ఆకుకూరలు అమ్ముకునే రైతులు ఉంటారు, హైదరాబాద్ మీద ఆధారపడి జీవించే రైతులు ఉంటారు. అటువంటి పేద రైతులు బిడ్డ పెళ్లి చేసుకోవాలంటే ఒక గుంటనో పావైక్రమో అమ్ముకుందాం అనుకుంటే మరి ధర ఎక్కువ ఉంటే వాళ్ళ ఇల్లు బాగుపడుతుంది. కానీ ఆ పరిస్థితి కూడా లేదు. ఖచ్చితంగా రాబోయే రోజులలో తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తుంది. మేము అధికారంలోకి వచ్చినాక 111 జీవోని 120 గ్రామాల్లో ఉన్నటువంటి 111 జీవోని చెప్తా ఉన్నాం. అదే విధంగా మనం చూస్తున్నాం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని ఎంత ఇబ్బంది పెడుతుందో చూస్తున్నాం, రియల్ ఎస్టేట్ వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతుందో చూస్తున్నాం. తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయని. కానీ ఆడవాళ్ళ కోసం ప్రత్యేకమైన ఆలోచన ఎవరు కూడా చేయలేదు. నేను మీ చెల్లెగా, మీ అక్కగా, నేను ఆడబిడ్డగా ఒక పార్టీని స్థాపించడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఇప్పుడు అందరూ చెప్తున్నట్టు కాకుండా నిజంగానే ఆడబిడ్డల జీవితంలో మార్పు వచ్చేలాగా మీ చెల్లెని కాబట్టి మీ బాధ నాకు అర్థమవుతుంది కాబట్టి మీకోసం తప్పకుండా ప్రయత్నం చేస్తా అని నేను తెలియజేస్తా ఉన్నా.